పాకిస్తాన్ భారతదేశం మీద మరొకసారి ఆగ్రహంతో రగిలిపోతుంది. ఎందుకయ్యా అంటే వాళ్ళకి ఎప్పుడో క్యారెక్టర్ నాశనం అయిపోయింది. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అడుక్కు తినే వాళ్ళని ప్రపంచం అంతా పంపించే దేశం కింద రికార్డు సాధించింది. చివరికి సౌదీ అరేబియా, మలేషియా లాంటి దేశాలు కూడా ముస్లిం దేశాలే మీ వాళ్ళని ఇక్కడికి పంపించద్దు అని వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. రెండవది వచ్చేటప్పటికి టూరిస్టులు అక్కడికి పోయేవాళ్ళు ఎవరు లేరు. మరొక వైపున అక్కడ వ్యాపారాలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఎవడు ముందుకు రాంది. ఈవెన్ సౌదీ అరేబియా 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇండియాలో పెట్టడానికి ముందుకు వచ్చి అంతకుముందు 40,000 కోట్లు అక్కడ పెడతానన్నది కూడా ఆపేసినటువంటి పరిస్థితి. చైనా వాడు కూడా పెట్టుబడులు పెట్టట్లేదు. ఉపాధి అవకాశాలు కరువైపోయినటువంటి పరిస్థితి. ఈ దశలో క్రికెట్ని నమ్ముకుంది, ఛాంపియన్స్ ట్రోఫీని నమ్ముకుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి అన్ని జట్లు అక్కడికి వస్తాయి కాబట్టి అన్ని జట్లకి సంబంధించినటువంటి, అన్ని దేశాలకి సంబంధించినటువంటి సందర్శకులు అక్కడికి వస్తారు కాబట్టి కాస్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశించింది. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్కి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి భారత క్రికెట్ జట్టు కుదరదు పొమ్మని చెప్పింది. భారత క్రికెట్ జట్టు లేకపోతే దాంట్లో సగం డౌన్. అప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటన్నది తెలియదు. ఇంకొకటి, అక్కడ సందర్శకుల సంఖ్య 3 వంతులు పడిపోతుంది. మిగతా దేశాల రావచ్చు, బట్ భారత్ రాకపోతే అక్కడ ఇన్కమ్ ఉండదు. అదే సందర్భంలో భారత్ శాంతం ట్రోఫీ నుంచి వైదొలిగిందా, అసలు దానికి డబ్బులు కూడా మిగలవు, మెయింటెనెన్స్ డబ్బులు కూడా మిగలవు. కాబట్టి భారత్ మీదన రగిలిపోతున్నది పాకిస్తాన్ క్రికెట్ అసోసియేషన్.